తెలుగు వాళ్ళు కదా, సో నమ్మొచ్చు అని చెప్పేసి అయితే మోసపోకండి. సో ఒక్కరికి మనీ అయితే అవసరమే ఉంటుంది. కాకపోతే వచ్చేసి మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కరి కష్టంలో నుంచి మనం వచ్చేసి ఫ్రీగా తీసుకొని తినాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నిజంగా తెలియదు. బట్ ఇది హ్యాండ్ కూడా రైజ్ చేసింది అనమాట హోటల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆవిడ. అలా అయితే అన్ని చూస్తే కొన్నిసార్లు బాధేస్తుంది, ఎందుకంటే చాలా మనుషుల్ని నమ్ముతాం కదా. ఎక్కువ థింగ్స్ అన్ని కూడా అయితే బయటకు విసిరేసారు అనమాట. సో థింగ్స్ అన్ని విసిరేసి వచ్చేసి అప్పటికప్పుడే వెళ్ళిపోవాలి, నైట్ 10 o'clock అయితే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక హెరాస్మెంట్ లాగా అయితే చేశారు. హే గాయస్, మీరు వచ్చేసి సెప్టెంబర్ ఇంటకి యూకేకి రాబోతున్నారా? సో ప్రతి ఒక్కరికి కొత్త దేశం వెళ్తున్నాము అని అంటే చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. అకామిడేషన్ ఎలా వెతకాలి, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందని అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్. సో అదేంటి అని అంటే స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి అయితే నేను మీకు ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ అయితే నేను రికమెండ్ చేయబోతున్నాను. అదే వచ్చేసి మనకి యాంబర్ ప్లాట్ఫామ్. స్టూడెంట్గా అబ్రాడ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సో ఫేక్ లెట్టింగ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి కొంతమంది మనకి అడ్వాన్స్గా పేమెంట్ అయితే పే చేయమని చెప్తారు. సో మనమేమో ఇండియాలో ఉంటాము, అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, చాలా స్ట్రెస్ అయితే వస్తుంది. అండ్ అలాగే వచ్చేసి నిజంగా అక్కడ ప్రాపర్టీ ఉందా లేదా, సో ఈ కంగారు అంతా ఉంటుంది కదా. సో ఈ కంగారు అంతా మీకు లేకుండా అయితే నేను మీకు యాంబర్ ప్లాట్ఫామ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. స్పెషల్గా యాంబర్ ప్లాట్ఫామ్ అయితే స్టూడెంట్స్ కోసం ఉన్న ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. సో మీరైతే యాంబర్తో అబ్రాడ్ వెళ్ళడానికంటే ముందే వచ్చేసి మీరు వెరిఫైడ్ స్టూడెంట్ హౌస్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోటోస్, రెంట్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని కూడా అయితే మీకు ప్రాపర్గా షేర్ చేస్తారు. సెక్యూర్ పేమెంట్స్తో మీ మనీ అయితే చాలా సేఫ్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో వన్స్ కానీ మీరు యాంబర్ ప్లాట్ఫామ్ని అప్రోచ్ అయ్యారు అని అంటే వాళ్ళు మీకు ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీగా అయితే మీకు గైడ్ చేస్తారనమాట. సో ఇంకా అబ్రాడ్లో మనకి హౌస్ వెతుక్కోవడానికి టెన్షనే లేదు. సో మరి మీరు కూడా సేఫ్ అండ్ వెరిఫైడ్ అకామిడేషన్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడే నా బయోలో ఉన్న లింక్ ద్వారా అయితే మీరు యాంబర్ ప్లాట్ఫామ్ అయితే విజిట్ చేయండి. సో స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే చాలా ఉంటాయి. సో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో వెళ్ళి మీరు తప్పకుండా యాంబర్ ప్లాట్ఫామ్ అయితే విజిట్ చేసి మీ స్టూడెంట్ అకామిడేషన్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం యూకేలో అకామిడేషన్ ఎలా వెతకాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అయితే తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనమైతే ఎలాంటి అకామిడేషన్ చూసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకున్న బడ్జెట్, తర్వాత వచ్చేసి కొన్ని ప్రిఫరెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అండ్ అలాగే మనం ఉంటున్న లొకేషన్ని బట్టి అయితే మనకి రెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో మీరు షేడ్ హౌసెస్లో ఉండాలి అనుకుంటున్నారా, లేకపోతే సింగిల్గా ఉండాలి అనుకుంటున్నారా? సో షేడ్ హౌసెస్లో కూడా చాలా మంది వచ్చేసి బెడ్ షేరింగ్లో కూడా ఉంటారు. సో మీ కంఫర్ట్ జోన్ని బట్టి మీరు ఎలాంటి అకామిడేషన్లో ఉండాలి అన్నది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి అయితే మనం అకామిడేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది యూనివర్సిటీస్కి దూరంగా ఉంటారు, అండ్ కొంతమంది అయితే యూనివర్సిటీకి దగ్గరలో ఉంటారు, ఎందుకంటే రెగ్యులర్గా యూనికి వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి. సో కొంతమంది ఏంటి అని అంటే సిటీ సెంటర్కి అలా దగ్గరగా ఉంటారు. ఒక యూనివర్సిటీ మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంటే చాలా మంది వచ్చేసి సిటీ సెంటర్లో ఉండి యూనికి వచ్చేసి బస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అకామిడేషన్ ఎలా చూసుకోవచ్చు అని అంటే ప్రతి ఒక్కరు ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్స్ అయితే కొన్ని ఉంటాయి. సో ఎస్పెషల్గా మనకి ఇండియన్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్ కూడా అయితే ఉంటాయి. దాంట్లో అయితే చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారనమాట అకామిడేషన్ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి, లైక్ సింగిల్ రూమ్ కానీ లేకపోతే షేరింగ్లో కానీ, ఇంక్లూడింగ్ బిల్స్ ఆర్ ఎక్స్క్లూడింగ్ బిల్స్, సో ఎంత అమౌంట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా అయితే మనకి ఇలా గ్రూప్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ మనం ట్రస్ట్ చేయొచ్చు అంటే అస్సలే కాదు, ఎందుకంటే చాలా స్కామ్స్ అవుతాయి అనమాట. ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళు కదా, సో నమ్మొచ్చు అని చెప్పేసి అయితే మోసపోకండి. సో చాలామంది ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ మీద కాంట్రాక్ట్ తీసుకుంటారు హౌస్ అయితే. ఎగ్జాంపుల్కి ఒక £1000 రెంట్ అనుకోండి. ఒకవేళ కానీ అదే హౌస్లో ఆల్రెడీ షేరింగ్కి ఎవరైనా సరే 1 or 2 persons ఉన్నారు అనుకోండి, అండ్ అలాగే మనం కూడా అదే అకామిడేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే ఆ £1000లో వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటుందో ఆ పర్సన్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఒక హౌస్లో 3 members ఉన్నారు అండ్ £1000 అయితే రెంట్ అనుకోండి. సో స్ప్లిట్ చేసుకుంటే అరౌండ్ £335 దాకా అయితే పర్ పర్సన్కి అవుతుంది కదా. సో ఇక్కడ ఎలాంటి స్కామ్స్ చేస్తారు అని అంటే కొత్తగా ఎవరైతే రూమ్కి అకామిడేషన్కి వస్తారో సో వాళ్ళ మీద అరౌండ్ 500 అయినా సరే లేకపోతే 600 కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మొత్తం అంతా కూడా అయితే వాళ్ళ మీద వేసేసి వీళ్ళైతే ఫ్రీగా ఉన్నట్లు ఉంటారనమాట అకామిడేషన్కి.
కాకపోతే మనకు వచ్చేసి మళ్ళీ చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. సో మనం ఏం చేయలేము, ఎందుకంటే కాంట్రాక్ట్ అయితే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి. సో ఒకవేళ కానీ మీరు షేర్డ్ అకామిడేషన్స్కి వెళ్తున్నారు అంటే ఎవరి పేరు మీద అయితే కాంట్రాక్ట్ ఉందో సో మీరైతే రెంటల్ అగ్రిమెంట్స్ అడగండి. ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. సో మా ఫ్రెండ్ కూడా ఇలానే షేరింగ్ అకామిడేషన్లో ఉన్నప్పుడు సో వాళ్ళ రూమ్ రెంట్ వచ్చేసి 1200 అయితే సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో 4 మెంబర్స్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే తీసుకునేవాళ్ళు. సో అయితే ప్రూఫ్ అడిగాము. సో ఆ ప్రూఫ్ అడిగినప్పుడు ఏమైంది అని అంటే అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మాడిఫై చేసి అయితే స్టేట్మెంట్స్ కూడా చూపించారనమాట. సో అవన్నీ చూస్తే కొన్నిసార్లు బాధేస్తుంది, ఎందుకంటే చాలా మనుషుల్ని నమ్ముతాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంటూ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. సో అలా ఉన్నప్పుడు సో మనం ఎవరితో అయితే షేరింగ్లో ఉంటున్నామో సో వాళ్ళనే మనం వచ్చేసి ఫ్రెండ్స్గా కానీ లేకపోతే ఫ్యామిలీగా కానీ అనుకొని చాలా నమ్ముతాం. సో అలా నమ్మిన తర్వాత ఫుల్గా బిట్రయల్ చేశారు అని అంటే సో అది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది తీసుకోవడం. సో ప్రతి ఒక్కరికి మనీ అయితే అవసరమే ఉంటుంది, కాకపోతే వచ్చేసి మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ దాకా చాలా కష్టపడతారు. ప్రతి పౌండ్ సంపాదించడానికి చాలా కష్టమైతే ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకరి కష్టంలో నుంచి మనం వచ్చేసి ఫ్రీగా తీసుకొని తినాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నిజంగా తెలియదు. బట్ ఇలాంటి స్కామ్స్ అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు అని చెప్పట్లేదు, కానీ ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కొత్తగా మీరు ఎవరైనా సరే యూకేకి వస్తున్నారు అని అంటే సో షేరింగ్ అకామిడేషన్స్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి కదా, హోటల్లో స్టే చేస్తారు కదా చాలా మంది వచ్చేసి, మనకి ఎవరు తెలియదు అనుకోండి. సో మనం వచ్చేసి ఫస్ట్ వచ్చిన వెంటనే ఏదో ఒక హోటల్లో అయితే స్టే చేయడం జరుగుతుంది కదా. సో అలా హోటల్స్లో ఉన్నప్పుడు చాలా మంది అయితే రేసిజం అయితే చూపిస్తారు, చాలా మంది వచ్చేసి కైండ్గా ఉంటారు. నేను చూసిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక స్పానిష్ హోటల్ అయితే ఉండేది. సో అక్కడ మా ఫ్రెండ్ అయితే స్టే చేస్తుండేది అనమాట. సో ఆ అమ్మాయికి వచ్చేసి ఓన్లీ 1 మంత్ టెంపరీ అకామిడేషన్కి అయితే ఆ హోటల్లో చేరిందనమాట. సో 1 మంత్ అకామిడేషన్ అయిపోతున్నప్పుడు వాళ్ళు వెకేట్ చేస్తామని ఎప్పుడైతే చెప్తారో సో వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ బిజినెస్ అవ్వలేదు అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మన మీద ఉంటుంది అనమాట కొంతమందికి అయితే. సో మనం వెళ్ళిపోతున్నాము అని అంటే వాళ్ళకి మనీ లాస్ అవుతుంది కాబట్టి సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేసింది అని అంటే ఆ అమ్మాయికి టైం ఉన్నా సరే వెకేట్ చేయడానికి సో మొత్తం థింగ్స్ అన్నీ కూడా అయితే బయటకు విసిరేసారు అనమాట. సో థింగ్స్ అన్నీ విసిరేసి వచ్చేసి అప్పటికప్పుడే వెళ్ళిపోవాలి, నైట్ 10 o'clock అయితే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక హెరాస్మెంట్ లాగా అయితే చేశారు. సో ఆ టైంలో వచ్చేసి మొత్తం థింగ్స్ పడేశారు. పడేసిన తర్వాత అయితే వచ్చేసి హ్యాండ్ కూడా రైజ్ చేసింది అనమాట హోటల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆవిడ. అలా అయితే చాలా అంటే చాలా హెరాస్మెంట్ లాగా అయితే చేసి వెంటనే రూమ్ అయితే ఖాళీ చేసేలాగా అయితే ప్రొవోక్ చేసి పంపించేశారనమాట. అంటే ఆ టైంలో 10 o'clock అలా పంపించేస్తే ఇది మన ఊరు కూడా కాదు, సో ఎక్కడికి వెళ్తాము అనేది కొంచెం కూడా కైండ్నెస్ అనేది లేకుండా అయితే అలా చేశారనమాట. సో మనం ఎక్కడైతే టెంపరీ అకామిడేషన్స్లో ఉంటామో సో ఆ హోటల్స్ అయితే మీరు రివ్యూ చూడండి. సో రివ్యూ చూసిన తర్వాత జాయిన్ అయితే బెస్ట్ అనమాట. సో కొన్ని హోటల్స్ మంచిగా ట్రీట్ చేస్తాయి అండ్ కొంతమంది వచ్చేసి రేటింగ్స్ ఏవైతే మనకు సరిగ్గా ఉండవో అలాంటి హోటల్స్కి వెళ్ళాము అని అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా అకామిడేషన్ చూసుకునే విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడైతే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది, ప్లస్ బాధగా అనిపించింది. నైట్ 10 o'clockకి ఒక అమ్మాయికి మొత్తం థింగ్స్ అన్ని బయట వేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సో ఇలా అయితే చాలా మంది ఉంటారనమాట. సో దాని తర్వాత అమ్మాయి యూనివర్సిటీలో కంప్లైంట్ చేయడం, సో యూనివర్సిటీకి కంప్లైంట్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఎవరికైనా సరే పోలీస్ కంప్లైంట్ చేశారు అని అంటే ఈవెన్ మనం లోకల్స్ అయినా నాన్ లోకల్స్ అయినా సరే సో నిజంగా వచ్చేసి తప్పు లేదు అని అంటే మనకే సపోర్ట్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో పడ్డారు అని అంటే మీరు జెన్యూన్గా ఉండి మీ సైడ్ నుంచి తప్పు లేకుండా ఉంటే సో మన పోలీస్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగాయి అని అంటే ఇలా హోటల్స్లో ఉన్నప్పుడైతే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్గా అమ్మాయిలు అయినప్పుడు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు వచ్చేసి మనం మన సైడ్ వచ్చేసి ఎలాంటి మిస్టేక్ లేకపోతే వచ్చేసి ధైర్యంగా అయితే మనం పోలీసులకు కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. చాలా మందికి భయం అయితే ఉంటుంది, ఒకవేళ కానీ మనం త్రూ పోలీస్ వెళ్ళాము అని అంటే మన వీసాకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. సో మన ఊర్లో లాగా అయితే చేయరనమాట. కాకపోతే మన సైడ్ అయితే మిస్టేక్ ఉండకూడదు. ఇన్ కేస్ మిస్టేక్ ఉంది అని అంటే సో మనకి ఏవైతే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ తప్పకుండా వస్తాయి. సో అలా కంప్లైంట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే పోలీసులు వచ్చి వెరిఫై చేసుకున్నారనమాట. సో అలా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ మీద అయితే లీగల్గా యాక్షన్ తీసుకున్నారు అండ్ తర్వాత అయితే హోటల్ కూడా క్లోజ్ చేశారు. సో ఇలా అయితే జరుగుతుంది అండ్ మీ వీసాకి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా ఉంటుందన్నమాట అకామిడేషన్స్ వచ్చేసి కష్టాలు అయితే. సో మీరు కానీ కొత్తగా వస్తున్నారు అని అంటే ఇలాంటివి ఎక్కడైనా సరే మీరు ఫేస్ చేయాల్సి వస్తే సో కొంచెం ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఇలాంటివి ఎక్కడో ఒక చోట అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది.
చాలా జాగ్రత్తగా అకామిడేషన్ విషయంలో ఉండండి, అండ్ అలాగే వచ్చేసి రెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మనీ వచ్చేసి ఎక్స్చేంజ్ మ్యాటర్స్లో కూడా చాలా స్కామ్స్ అయితే అవుతాయి. సో ఇవి ఎలా అవుతాయి అని అంటే వాట్సాప్ గ్రూప్స్లో మెసేజెస్ పెడతారనమాట. సో నాకు వచ్చేసి 100 pounds కావాలి, ఇంత INR ఉంది, ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ మన దగ్గర పౌండ్స్ తీసేసుకుంటారు, లేకపోతే INR తీసేసుకుంటారు. వాళ్ళు మనకి కన్వర్షన్ డబ్బులు ఇస్తామని చెప్తారు, కానీ తర్వాత అసలు రెస్పాండ్ అవ్వరు, మన నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు. అలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నమ్మి మీరు ఒకవేళ కానీ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని అంటే డైరెక్ట్గా పర్సన్ని మీరు మీట్ అయ్యి ఎక్స్చేంజ్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి అన్నమాట ఇలానే. సో చాలామంది బ్లాక్ చేసేస్తారు డబ్బులు వేసిన వెంటనే. ఇది ఒక బిజినెస్ అనమాట. ఆ పర్సన్ ఒకవేళ యూకేలో ఉంటారా అనేది కూడా డౌటే, ఎందుకంటే వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళు ఇండియాకి వెళ్ళినా సరే ఆ యూకే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్తో వచ్చేసి మెసేజెస్ చేస్తారు, ఇలా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి. సో అదొక గ్యాంబ్లింగ్ లాగా అయితే చాలామంది చేస్తారనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీరు అకామిడేషన్ ఏదైనా సరే డబ్బులు పే చేస్తున్నారు అంటే ఫస్ట్ విజిటింగ్కి వెళ్ళండి. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ వచ్చేసి మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అయితేనే కాంట్రాక్ట్ ఒకవేళ మీరు అడిగి తర్వాత రెంటల్ అగ్రిమెంట్ అవి చెక్ చేసుకొని మీరు మనీ పే చేసుకునేలాగైతే ఇంకా బెస్ట్ అనమాట. సో ఇలా అయితే మీరు అకామిడేషన్ చూడడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, షేరింగ్ అకామిడేషన్స్ వీటిలో వెళ్తున్నట్లయితే. అండ్ అలాగే వచ్చేసి అఫోర్డ్ చేయగలరు అనుకుంటే మనకి స్టూడియో ఫ్లాట్స్ ఇలా సపరేట్గా దొరుకుతాయి అనమాట. 1 or 2 personsతో అయితే మనం స్టూడియో ఫ్లాట్స్లో ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు వచ్చేసి కంఫర్టబుల్గా ఫీల్ అయితే మీరు స్టూడియో ఫ్లాట్ కానీ లేకపోతే వచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్కి కొన్ని హౌసెస్ అండ్ ఫ్లాట్స్ కూడా అయితే మనకి దొరుకుతాయి. సో ఇలా కూడా అయితే మీరు హౌస్ తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయ్యారు కొత్తగా వచ్చిన తర్వాత అని అంటే మీరు మాత్రమే కలిసి మీకు నమ్మకం ఉన్న పర్సన్స్తో మీరు హౌస్ అయితే షేరింగ్కి తీసుకోవచ్చు అనమాట. ఇండితే మీరు ప్రిఫర్ చేయండి. స్కామ్స్లో అయితే అస్సలే పడద్దు. ఇక్కడ మన వాళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా, మోసం చేయరు ఇలా కాదనమాట. 100 మంది ఉంటే 100 మందిలో వచ్చేసి 90 మంది మోసం చేసే వాళ్ళే ఉంటారు. ఎక్కడుంది మాత్రమే నిజంగా కష్టంతో వచ్చిన డబ్బులు మాత్రమే సంపాదించుకున్నదంతా తినాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కొత్తగా ఎవరైతే మీరు యూకేకి రావాలి అనుకుంటున్నారో మీరందరూ వచ్చిన తర్వాత చాలా సేఫ్గా ఉండాలి అని అయితే నేను అనుకుంటూ, నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియోలో చెప్పినట్లు యాంబర్ ప్లాట్ఫామ్ ఇదైతే మనకు వచ్చేసి ట్రస్టెడ్ అనమాట. ఒకవేళ కానీ మీరు అఫోర్డ్ చేయగలిగితే లేకపోతే టెంపరీగా అకామిడేషన్ ఏదైనా సరే మీకు సేఫ్ అండ్ జెన్యూన్గా ఏదైనా దొరకాలి అని అంటే ఇలాంటి అకామిడేషన్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో నేనైతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా మీరైతే విజిట్ చేసి సో మీకు కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ అనిపిస్తే తప్పకుండా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో అయితే మనకి ఎలాంటి ఫ్రాడ్స్ అయితే జరగవు. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.